హాయ్ ఫ్రెండ్స్, మన ఇల్లు మన స్వర్గం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అందరూ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసాము. సో ముందు ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక మైవాన్ షట్టరింగ్ యూజ్ చేసి అల్యూమినియం తోటి కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారన్న దాని గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీకు చూపించే ఇల్లులన్నీ కూడా టిట్కో హౌసెస్ అనమాట. సో ఈ ఎంటైర్ టిట్కో హౌసెస్ మొత్తం అన్నిటిని కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. మనకి యాక్చువల్గా ఏంటంటే షట్టరింగ్లు 3 రకాలు ఉంటాయి: కన్వెన్షనల్ సిస్టము, ప్రొప్రైటరీ అండ్ పేటెంటెడ్ సిస్టమ్ ఆఫ్ ఫామ్ వర్క్ అండ్ మాడ్యులర్ ఫామ్ వర్క్ సిస్టమ్ అన్నమాట. సో ఇది ఇప్పుడు 3rd కేటగిరీకి సంబంధించింది అన్నమాట. మీకు ఇవన్నీ చూపించేవన్నీ కూడా రోడ్డు సీసీ రోడ్లు ఇవన్నీ ఇలా మనకి G+3 టైప్లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ 2 BHKలకి బాల్కనీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఎంటైర్ షీర్ వాల్ స్ట్రక్చర్ అన్నమాట. షీర్ వాల్ థిక్నెస్ వచ్చేసి 100 mm. ఈ సీసీ రోడ్లు అన్నీ కూడా మనకి GSV WMM తోటి పాటు చేసినాయి అన్నమాట. ఇది ఆల్రెడీ ఒక బెనిఫిషియర్ ఆక్యుపై అయిపోయినాయి ఇవి. సో వాళ్ళు వచ్చి సమ్ మోడిఫికేషన్స్ చేసుకున్నారు. వాళ్ళ రూమ్ ముందు గేటు అనేది కూడా ప్రొవైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి షీర్ వాల్ డిజైన్లో ఈ మోనోలిథిక్గా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒకసారి సెటప్ అంతా చేసుకొని మొత్తం కాంక్రీట్ అంతా చేసుకుంటారన్నమాట. ఇప్పుడు మీకు ఎంటర్ అవుతున్నాము 2 BHK ఎంట్రన్స్లోకి. ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చి వుడ్ ఫ్రేము. సో ఆర్కిటెక్చరల్ వ్యూ ఇలా కనబడుతుంది. G+3 మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇది టీవీ క్యాబినెట్. సో ఇక్కడ ఇవి మొత్తం అన్నీ కూడా ఏంటంటే 48 ఫ్లోర్స్ అనేది ఉంటుంది G+3లో. ఎక్కడైనా 3 స్టేర్ కేసులు వచ్చినప్పుడు 48 ఫ్లోర్స్ వస్తాయి. 2 స్టేర్ కేసులు వస్తాయి కనుక మనకి 32 ఫ్లాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇవి 430 SFT మీకు ఇప్పుడు చూపించేది. ఎక్కడ కూడా మనకి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ అసలు ఎనీవేర్ ప్లాస్టరింగ్ అనేది అవసరం లేదు అసలు షీర్ వాల్కి. ఈ షీర్ వాల్కి వచ్చేసి మనం యూజ్ చేసే ఈ అల్యూమినియం ఫామ్ వర్క్ మనకేంటంటే ఇన్స్టలేషన్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఎర్లీ డీషటరింగ్, లెస్ మ్యాన్ పవర్, లార్జ్ ప్రొడక్టివిటీ, రిపిటేషన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. యాక్చువల్గా యాజ్ పర్ కోడ్ కానీ బుక్ నాలెడ్జ్ కానీ తీసుకుంటే కనీసం 2500 రిపిటేషన్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అల్యూమినియం వర్క్ని, అల్యూమినియం ఫామ్ వర్క్ని. అంటే 2500 సార్లు మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, వాడుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్ చేసేటప్పుడు మనం కాంక్రీట్ వైబ్రేషన్ చేసేటప్పుడు అప్ టు ది మార్క్ వరకు అలాంగ్ విత్ లైన్ అండ్ లెవెల్ వరకు ఉంటుంది. బల్జింగ్ హనీకోమ్ మన ఈజ్ లెస్ కంపేర్ విత్ కన్వెన్షనల్ షట్టరింగ్ సిస్టమ్ అన్నమాట. స్లర్రీ లీకేజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకి కాంక్రీట్ ఎలిమెంట్స్ ఒకసారి కాంక్రీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సర్ఫేస్ కూడా గుడ్ సర్ఫేస్ ఉంటుంది. యాక్చువల్గా ఈ M30 SSC వాడామన్నమాట. ఎంటైర్ సర్ఫేస్ అంతా కూడా M30 SCC వాడాము, సెల్ఫ్ కాంపాక్టెడ్ కాంక్రీట్. మెటీరియల్ హ్యాండ్లింగ్ ఒకటి అల్యూమినియంలో కొంచెం షిఫ్టింగ్ కానీ ఈ క్లీనింగ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిగతా రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. సో పెట్టుబడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది మీకు చూపించేది PVC డోరు. టాయిలెట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. టాయిలెట్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒకటి కూడా ఇచ్చాము. ఈవెన్ ఎవరైనా బెనిఫిషియర్కి వాష్ బేసిన్ కావాలనుకుంటే కనుక మనం ఎక్స్ట్రా ఒకటి కనెక్షన్ కూడా ఇచ్చాము. ఇది మీకు చూపించేది ఎక్స్ట్రా కనెక్షన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ అల్యూమినియం తోటి మనకి యూజ్ చేసుకునే దాంతో అల్యూమినియం తోటి మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ అయితే మనం తీసుకుంటాము. మెయిన్ ఏంటంటే దీనిలో మేజర్ ఒకే ఒక ఇష్యూ, క్లీనింగ్ చేసుకొని మెయింటెనెన్స్ చేసేయడానికి ఒక సపరేట్ టీమ్ అనేది అయితే అవసరం అవుతుంది. సో ఇది మెయిన్ ఏంటంటే ఈ షీర్ వాల్ డిజైన్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా కాలమ్స్ అనేవి ఉండవు. సో G+3లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి కొన్ని ఫ్లాట్స్ 48 ఫ్లాట్స్లో కొన్ని వాస్తు ప్రకారంగా బాగానే వస్తాయి, కానీ కొన్ని ఫ్లాట్స్ మటుకి వాస్తుకి ఎగెనెస్ట్గానే వస్తాయి అన్నమాట. సో ఇందులో డిసడ్వాంటేజెస్ అయితే మటుకి ఇది చెప్పాల్సిందే ఈ విషయం గురించి. రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉంటుంది అంటే మిగతా విషయాలు అన్నింటిలో కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి మన ఈ టిట్కో హౌసెస్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 300 SFT, 365 SFT, 430 SFT అన్నమాట. 300, 365 వచ్చి సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అన్నమాట. ఈ సెంట్రల్ షేర్ వచ్చి 1,50,000 ఇస్తుంది అన్నమాట. ఈ 300 అయినా 365 అయినా 430 అయినా. మనకి స్టేట్ షేర్ వచ్చేసి 300 SFTకి 5,04,999 రూపాయలు, 365కి వచ్చి 2,65,000, 430కి వచ్చి 2,90,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
సో ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి